తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు. బుధుడు పరిపాలిత వారం బుధవారం మనకు తెలిసిందే. బుధుడు అంటేనే డెఫినెట్గా కమ్యూనికేషన్ కానీ, అసలు బుధుడు లేని జాతకాన్ని, అంటే బుధుడు మంచిగా లేని జాతకాన్ని చూస్తే చెప్పేయచ్చు, అరే బాబు నీకు బుద్ధి లేదురా బాబు అని. ఎంత బుద్ధికి బృహస్పతి అయినప్పటికీ బుధుడు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మన మాట ఇంపార్టెంట్ కదా. మరి బుధవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు మేడం? బుధుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు వారు? తప్పకుండా బుధవారం పుట్టిన వాళ్ళు సౌమ్యులు అని చెప్పచ్చు. సౌమ్యులు వాళ్ళు అంటే ఏ పనైనా ఓర్పు సహనంతో లాజిక్తో చేసుకుని రాగలిగే కెపబిలిటీ ఉన్న వాళ్ళు వీళ్ళు. సో పని చేయడం అనేది ఎవరికైనా వస్తుంది. అయితే వీళ్ళు ఈ విషయంలో ఏంటంటే దాన్ని స్మార్ట్గా చేస్తారు. ఇంత పెద్ద పని ఇంతలాగా చేయకుండా దానికి ఏదైనా లాజిక్ వెతికి చేస్తారు. అందుకే వీళ్ళకి చాలా మంది ఏంటంటే ఇంట్లో వీళ్ళ బద్దకస్తులు అంటారు. వీళ్ళకి పని చెప్పామంటే వాడు ముందు దానికి ఏదో లాజిక్స్ అన్ని వెతుకుతాడు. వీడు చాలా బద్దకస్తులు, ఆ పని తప్పించుకోవడానికి. కానీ వీళ్ళు పని సింప్లిఫైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ పని సింప్లిఫైజ్ చేయడానికి, ఆ పనిలో ఉన్న క్వాలిటీని బయట తీసుకురావడానికి, దాని ఒక వాల్యూస్ తెలియడానికి, ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలని, ఇదే పని బండ చాకరీ బండ పనుల్లో ఇలా చేయకూడదు, దీన్ని ఈ విధంగా ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని టెక్నికల్ నేర్పించడానికి ఎక్కువగా చురుకుతనంగా చూపిస్తుంటారు. అయితే బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు మ్యాక్సిమం వాళ్ళు అలాగే ఉంటారు. అయితే ఏ పని చెప్తున్నా కొంచెం సరదాగా నవ్వుతూ సర్కాజింగ్గా చేస్తూ, ఇప్పుడు పని చేసి పెట్టాడు అంటే నేను వెళ్ళను, అయితే ఏం చేస్తావు అంటారు. కానీ వెళ్తారు వాళ్ళు. కానీ వినేటప్పుడు మాత్రం చాలా పిచ్చి కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది. అంటే ఎవరైనా వింటే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొత్తగా ఎవరైనా వస్తే, అసలు ఈ అబ్బాయి ఇంత రెస్పాన్సిబుల్ లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు, ప్రతి మాటకి విరుద్ధంగా చెప్తున్నాడు, అసలు ఈ అబ్బాయి మంచివాడేనా అనే ఒక సందేహం ఎదురు వాళ్ళకి కలుగుతుంది. అమ్మాయిలు అయితే వాళ్ళు మొహమే తలుపులు వేసేస్తుంటారు. నో నేను చేయను అని చెప్పి తలుపేస్తారు. నో అని చెప్పి తలుపేసిన తర్వాత వాళ్ళు చేస్తారు. కానీ నిర్మోహమాటంగా ఉండడం వల్ల అది ఎదురు వాళ్ళకి వీళ్ళు కమర్షియల్గా పడతారు. 100% వీళ్ళు కమర్షియల్గా చాలా టెక్ ఎక్కువ, వీళ్ళకి చాలా పొగరు ఎక్కువ, చాలా ఈగోయిస్ట్ పర్సన్స్ లా ఉంటారు వీళ్ళు. అలా మాట్లాడుతుంటారు ప్రతిదాన్ని. అంటే జీవితంలో వీళ్ళకి సీరియస్ అనేదే లేదు. ఒక సీరియస్ టాపిక్ జరుగుతున్నా సరే వీళ్ళు వచ్చారంటే నవ్విస్తారు అందరి చేత. అంతసేపు ఏడిస్తే ఎవరైనా చనిపోయి బాధపడుతున్నాం అనుకోండి, వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతసేపు ఏడిచినా వాళ్ళు శవ అయితే లేచి రాదు కదా, కాస్త ఆగండి, రిలీఫ్ ఇవ్వండి అంటారు. ఆ విషయంలో చాలా మందికి కోపం వస్తుంది. కోపమా కొడేస్తారండి బాబు. ఇలాంటి విషయాలు వీళ్ళు ఎవరికంటే బయట అందరికీ మైక్ పెట్టి చెప్పరు, వీళ్ళ వాళ్ళకి చెప్తారు. అంతసేపు ఏడుస్తావు మనుషులు కాస్త గొంతెండిపోద్ది, ఎందుకు అంతసేపు ఏడుస్తున్నావు అని చెప్పి అలాగా సంధాయిస్తారు. ప్రాక్టికల్ గా వీళ్ళు సంధాయించిన ఎదుటి వాళ్ళకి అది కమర్షియల్గా అర్థం అవుతుంది. నాట్ ఆల్వేస్ కదా, అన్ని ఎప్పుడు నవ్విస్తూ ఉంటే కుదరదు అని చెప్పి అలాంటి విషయాల్లో వీళ్ళకి బాగా దెబ్బలు పడడం జరగడం జరుగుతుంటుంది. ఇవి కూడా ఉంటాయి. అంటే వీళ్ళు కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు, కొంచెం బాగా లగ్నం బాగున్న వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగున్న వాళ్ళు మనసులో అనుకుంటారు, కానీ పక్కన నవ్వుతారు, అక్కడ జస్ట్ కామగా కూర్చుంటారు. ఎంతసేపు రా బాబు అని చెప్పేసి చాలా చాలా ఓవర్ యాక్షన్స్ ఏమైనా చేసి కనిపిస్తే వీళ్ళు వెంటనే ఆపుకోలేదు దాన్ని. అది సినిమాల్లో కానీ ఆ తర్వాత ప్రాక్టికల్గా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతున్నా చేస్తుంటారు, ఏవిలో అది భరించలేక నవ్వు ఒక రకంగా ఆపుకోలేక మనం నవ్వేస్తుంటారు. ఆ నవ్వడం వల్ల వీళ్ళని చాలా వరకు వీళ్ళని చాలా హేళనగా తిడుతుంటారు అనమాట. బేబీ మా అమ్మ ఎలా అవుతుంది అని సమంత నవ్వినట్టు. కరెక్ట్. రైట్. అంత వయసులో వాళ్ళకి ఈ పేరు ఏంటి అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ చమత్కారంగా నవ్వుతుంది. అలాంటి నవ్వు వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాంతో వీళ్ళు కొంచెం అది ఎదురు వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మంచి పేరు సంపాదించుకోలేరు. పాపం వీళ్ళు చాలా మంచి వాళ్ళే, చాలా నిజాయితీగా పాపం లోపలంతా క్లీన్ గానే ఉంటారు. ఉన్నదంగా ఉన్నట్టు సరదాగా నవ్వేసి చెప్పేస్తారు. చాలా మంది ఏంటంటే బయటికి అనిపించినా సరే అవునా అండి అని చెప్పి వింటుంటాం, కానీ వీళ్ళు అలా కాదు, ఉన్నదే ఉన్నట్టు చెప్తారు. దానికి ఎందుకు ఇంత మీరు కష్టపడి చెప్పాలి, మామూలు చెప్తే అయిపోతుంది కదండి, దానికి ఎంత చించుకోవాలి మీరు అన్నాను అనుకోండి, అది వెంటనే ఆటోమేటిక్గా వీళ్ళు అసలు ఏ క్యాండిడేట్ వీళ్ళు ఎటువంటి మనుషులు అని చెప్పి అనిపిస్తుంది. చాలా తక్కువ కాంబినేషన్స్ ఏంటంటే చాలా హుందాగా హంబుల్గా మాట్లాడతారు. వాళ్ళకి బుధుడు చాలా బాగుంటాడు జాతకంలో. గురువు బుధుడు బాగున్న వాళ్ళు చాలా హంబుల్గా ఏ విషయమైనా నీట్గా డీల్ చేస్తారు. వీరికి బుధుడు ఎక్కడ ఉంటే బాగున్నట్టుగా కన్సిడర్ చేస్తారు? కన్యారాశిలో ఉచ్చ స్థితి కన్యారాశిలో ఉండడం. కన్యారాశిలో హస్త నక్షత్రంలో కాకుండా వేరే నక్షత్రంలో, చిత్తా నక్షత్రం కానీ ఉత్తర ఫాల్గు నక్షత్రంలో ఉంటే మాత్రం చాలా డిగ్నిఫైడ్గా సూపర్గా మాట్లాడతారు. అంటే చాలా డీసెన్సీ ఉంటుంది. ఎంత డీసెన్సీ ఉంటుంది అంటే అసలు ఎప్పుడు కొన్నా వాళ్ళ హేళనగా మాట్లాడడం కానీ, హేళన చేయడం కానీ,
మనిషిలో కానీ నడవడికలో కానీ తీరులో కానీ ఎక్కడ కనిపించుతుంది. రైట్. చాలా డీసెంట్ కూడా మరి బాగా వీళ్ళు మనకి అందుబాటులో కూడా ఉండరు. వీళ్ళు మంచి మంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్లో చీఫ్ సెక్రటరీస్గా ఎక్కువగా పనిచేస్తుంటారు డిపార్ట్మెంట్లో. ఎందుకంటే తెలివితేటల్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో ఎలా వాడాలో ఆ టైంలో లాజిక్స్ చక్కగా రాసి, సార్ ఈ టైంలో మీరు ఈ వాదన వాళ్ళతో చేసినప్పుడు మీరు ఈ టాపిక్స్ అడగండి అని చెప్పి ఇచ్చేస్తారు. సో రాజకీయ నాయకులు ఎక్కువగా వాళ్ళ వెనకాల నుండి నడిపించే తంత్రం అంతా ఈ బుధవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారు, వాళ్ళతో ఎక్కువగా ఉంటారు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే సంపాదన మీద ఎక్కువ దృష్టి, ఎక్కడి సంపాదన ఎక్కువ ఉందో దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఏ ఫీల్డ్లో ఉంది ఆ ఫీల్డ్ ప్రకారం వెళ్తారు. చదువు విషయంలో కూడా వీళ్ళు అంతే, ఏది బాగుంటే అది చదువుతారు తప్ప ఇది చదవాలి, తల్లిదండ్రులు ఆశయాలు గొప్పగా కనుక చేయాలంటే అమ్మ నీ ఆశయాలు గొప్ప ఉంటే అది దగ్గర ఉంచేసుకో, నా దగ్గర వద్దకు అని చెప్పి నవ్వుతున్నావు తనేస్తారు మేడం. నమస్కారం. నీకు కావాల్సింది నీ కొడుకు ఆనందంగా ఉండవు, అంతేగాని నీ ఆశయాన్ని నీ కొడుకు నిలబెట్టండి కాదు. నీ కొడుకు ఆనందంగా ఉండాలి, నీకు ఇష్టమా కాదంటే ఇష్టమే అని చెప్తారు కదా ఎవరైనా. అది చేస్తారు. నీకు నచ్చిన పని, నువ్వు సంతోషపడే పని, నేను సంతోషంగా ఉండే పని, అందరూ సంతోషపడే పనులు చేద్దాం. అంతేగాని తాజా శబ్దం పెట్టారు మంగమ్మ శబ్దాలాగా ఈ శబ్దాలు ఏంటమ్మా అని చెప్పి శబ్దాలు పక్కన పెట్టేస్తుంటారు తీసేసి. ఇవన్నీ వీళ్ళు లాజిక్స్ అంటే చాలా మ్యాజిక్స్గా ప్రతి ఒక్క మూమెంట్ బాగుంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి వీళ్ళు చాలా సర్కాజం కనుక అనిపిస్తారు, సర్కాజంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పినా, పక్కింటి వాళ్ళు చెప్పినా అదేదో వాళ్ళ అబ్బాయి చెప్పాను, నాకు చెప్తే ఏం ఉపయోగం, వాళ్ళ అబ్బాయి చెప్పి వాళ్ళ అబ్బాయికి 4 మాటలు చెప్తే వాడు కొంచెం బుద్ధిగా దారిలో పడతాడు. వాళ్ళ అబ్బాయి బయట ఏం చేస్తే నేను తెలియకుండా వచ్చి నాకు సలహా చెప్పేస్తుంది, పైకి నుంచి అడగొడుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మకి రివర్స్లో చెప్తారన్నమాట. సో వీళ్ళు బయట జరిగే సిచ్యువేషన్స్ని వీళ్ళు అన్ని మైండ్లో తీసుకుంటారు, ఆ సిచ్యువేషన్ని ఇంట్లోని ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంటారు. దానివల్ల కొంతవరకు మనకి నెగిటివ్గా అనిపిస్తారు. రైట్. అది కాకపోతే చాలా సోమి నా విషయంలో బుధవారం వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చాలా మంచి వాళ్ళగానే చూడాలి. ఎందుకంటే ఇక్కడంతా కుళ్ళు పెట్టేసుకుని ఇక్కడ స్వీట్ మాటలు మాట్లాడితే మేక్స్ నో సెన్స్, ఉపయోగం లేదు. ఎప్పుడో అప్పటికి ఆ విషయం అనేది బయటకు వస్తుంది. సో అదే ముమ్మాటికి వాళ్ళు చెడ్డవాళ్ళే. ఇక్కడ క్లీన్ ఉండాలి, ఇక్కడ క్లీన్ ఉండాలి. సో బుధవారం వాళ్ళకి అది 2 ఉంటాయి. హ్యాపీగా వాళ్ళు చేసేది సరదాగా ఎంజాయ్మెంట్ అనిపించినా నచ్చకపోయినా అది బాగానే ఉంటుంది. నేను దాన్ని ఎక్కువగా తీసుకుంటాను. బుధవారం పుట్టిన వాళ్ళు మరి ఏ వారం రోజు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు అంటే మంగళవారం వీళ్ళు మంగళవారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు మంగళవారం రోజు తీసుకోకూడదు. సో చాలా విషయాలు జాగ్రత్తగా ఉండవలసిన ఏంటంటే ప్రతిసారి నవ్వుతూ హేళన చేస్తూ మాట్లాడకుండా ఒక్కొక్కసారి సైలెంట్గా వినడం అలవాటైతే ఒక్కొక్కసారి వీళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక గుడికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుంది. సో బుధుడికి ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే జాతకంలో బుధుడు బలంగా కావాలి అంటే మనం సైలెంట్గా బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ కాలు పట్టుకుని, లేకపోతే వాళ్ళతో వాళ్ళని ఫాలో అయినా, లేదా వాళ్ళ కాలు నమస్కారం చేస్తున్నా మనకి బుధుడు బలం వచ్చేస్తుంది. సో బుధుడు బలం అలాంటిది. చాలా మంది ఏంటంటే తెలీదు, బుధుడు బలం లేకపోతే ఇంకా వీళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా వాగుళ్ళు, అసలు ఏంట్రా ఈ న్యూసెన్స్, ఇంత చెత్త వాగుడు వాగుతారు వచ్చి, అస్సలు ఒక్కరికన్నా ఆడవాళ్ళతో కూడా ఎలా మాట్లాడమో తెలియదండి, వాళ్ళకి ఎంత చిన్న మాట్లాడుతుంటారా. అది బుధుడు బాగాలేకపోతే జాతకాల్లో అంటే మరీ బాగాలేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ వస్తాయి. అంటే మనం భరించలేని మాటలు, వాళ్ళని భరించలేం. ఇంట్లో వాళ్ళు ఉండాలంటే న్యూసెన్స్ అయిపోతుంది, అలాంటివి వస్తాయి. బుధుడు బాగుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఒకవేళ బుధుడు బలం పెరగాలన్నా బాగుండాలన్నా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు సైలెంట్గా విని ఆ ఒక వారం ఖచ్చితంగా గుడికి వెళ్ళేది ప్రయాణం చేసుకుంటే జీవితంలో అదృష్టం అనేది వస్తుంది. మరి ఆ గుడి ఏ ఆరాధన వీళ్ళకి యోగిస్తుంది? విష్ణు సహస్రనామం, విష్ణు ఆరాధన. ఎప్పుడు కూడా బుధుడు ఒక్క విష్ణుకే లొంగుతాడు, ఇంకెవ్వరికి లొంగడు. విష్ణుమూర్తిని ఆరాధించామా ఆయన మనకి బుధ బలం అనేది పెరుగుతుంది. బుద్ధి బలం పెరిగితే ఆలోచన విధానం మారుతుంది, మాట్లాడి నడవెక్కుని మారుతుంది, అన్ని మారిపోతాయి, అన్ని మారుతాయి, మంచిదైపోతుంది. సో విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోవడం, ప్రతి బుధవారం విష్ణు ఆలయానికి, వైష్ణవ ఆలయానికి, వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, తులసి మాలను సమర్పించడం. తులసి మాల సమర్పిస్తుంటే వీళ్ళలో ఉన్న దుర్గుణాలన్నీ బయటికి పోతుంటాయి. 100% వీళ్ళు సక్సెస్ అవుతారు. అమేజింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో గురువారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. శ్రీమాత్రే నమః.